తప్పుకు సహకరించాడు, లేకపోతే దొంగత అతను పెట్టడానికి లేదు కదా. అవును. అమ్మాయితో సంబంధం అని అమ్మాయే చెప్తోంది కదా, అమ్మాయే చెప్తోంది కదా, మేమిద్దరం పెళ్లి దాకా వచ్చాము, అవును. అవును. తర్వాత వద్దనుకున్నానని చెప్పేసి. మరి అక్కడే అమ్మాయి ఒకసారి ఏమో ఇతనితో పెళ్లి ఇది, ఆ తర్వాత మళ్ళీ జిందాలు, మధ్యలో ఇంకో ఏషియన్ పెయింట్స్ ఆయన అవును. ఇప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు ఇక్కడ ఇందులో ఏ ఆస్పెక్ట్ లో నమ్ముతాం మనం. అవును. కాబట్టి ఇదంతా సహజంగా చర్చ నడుస్తుంది, మంచి ఉంటది చెడు ఉంటది. ఇప్పుడు దువ్వాడు దాంట్లో అవును. ఎవరిది రైట్ అంటాం, ఎవరిది రాంగ్ అంటాం. ఇప్పుడు వాణిది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు, మాధురిది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు, దువ్వాడిది కరెక్ట్. కాబట్టి మనం న్యూట్రల్ గా ఆలోచించినప్పుడు అన్నిట్లలో ఉన్న ఫ్లాస్ కనబడితే ఒక జర్నలిస్ట్ గా ఆలోచించినప్పుడు ఇందులో అమ్మాయిని తీసుకురావడం తప్పు, అరెస్ట్ చేయడం తప్పు, జైల్లో పెట్టడం తప్పు, కానీ కేసు పెట్టడం తప్పు కాదే. కేసు పెట్టిన తర్వాత ప్రొసీజర్ పాటించారా లేదా. నేను విన్నదైతే ఇక్కడ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అది కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వారెంట్ ఇచ్చింది, అరెస్ట్ వారెంట్, అది తీసుకుని వెళ్ళి తీసుకొచ్చారు. అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అమ్మాయిని, చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అది నిజమైతే ఈ అధికారులకు ఏం కాదు, అది అబద్ధం అయితే అంటే ఈ ఐపీఎస్ అధికారులకు ఏం కాదు. ఐపీఎస్ కాదు, ఇప్పుడు వీళ్ళది కూడా రేపు ట్రిబ్యునల్లో లేచిపోతుంది, సస్పెన్షన్ ఎత్తేస్తారు. అలా కాకపోతే జరుగుతుంది.